అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి భారీ వర్షాలు కురవబోతున్నట్లు రెండు వాతావరణ శాఖలు అయితే ప్రకటించాయి. ఇక ఈరోజు ఉదయం నుంచే కూడా మనకు ముసురు వేసుకుని ఉందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే ఉంది, తెలంగాణలో కూడా అలాగే ఉంది. అక్కడక్కడ కూడా తేలికపాటి జల్లులు కూడా కురుస్తున్నాయి. ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఇక ఈరోజు రేపు కూడా ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు కురుస్తాయి, ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, విజయనగరం, బాపట్ల, కృష్ణా, పార్వతీపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక నిన్న శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలసలో కూడా అత్యధికంగా 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందనమాట. ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా ఇప్పటికే మనకు ముసురు వేసుకునిందనమాట. ఉదయం నుంచి కూడా వర్షాలు మరి కాసేపట్లో వర్షాలు కురుస్తాయి. ఇది ఏపీకి సంబంధించి. ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే రాష్ట్రంలో 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఆదిలాబాదు, కుమరంభీము, మంచిర్యాల, మహబూబాబాదు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక నిన్న ఖమ్మం, గుబగుర్తిలో అత్యధికంగా 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తల్లాడలో 11.8, రఘునాథపాలెంలో 10.7 సెంటీమీటర్ల వర్షం అయితే కురిసిందని కూడా వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఆదిలాబాదు, కుమరంభీము, మంచిర్యాల, మహబూబాబాదు, వరంగల్, హనుమకొండకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది.